వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో మనం M1 ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరి కోసం చేస్తున్న ఈ పర్టికులర్ క్రాష్ కోర్స్లో ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ మీద వచ్చేటటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఫర్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్ అవి మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ సెషన్లో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నేర్చుకుందాం. ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే కంప్లీట్ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? సరే, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఆఫ్ 5, 4, 1, 2. ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్ నాన్న. ఈ 2x2 మ్యాట్రిక్స్కి మనం ఐగన్ వాల్యూస్ కనిపెట్టాలి, వచ్చినటువంటి ఐగన్ వాల్యూస్కి కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్? ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? సి ఫ్రెండ్స్, గివెన్ మ్యాట్రిక్స్ రాసుకోవాలి ముందు. గివెన్ what is the matrix A equals to 5, 4, 1, 2. First of all, before finding the eigenvalues, మనం ఐగన్ వాల్యూస్ అంటే ఏంటన్నా క్యారెక్టరిస్టిక్ వాల్యూస్ అనే అర్థం, లేదా లేటెంట్ వాల్యూస్ అని అర్థం. ఏ పేరైనా ఒకటే. అంటే ఇప్పుడు మనం క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనకు తెలుసు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ A మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0. మీరు కావాలి అంటే ఈ మోడల్లో చేయండి, తప్పేం లేదు. ఐ వోంట్ డిస్కరేజ్ యూ. బట్ ఇంకా ఈజీ మోడల్ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లాంబ్డా స్క్వేర్ మైనస్ ట్రేస్ 2x2 కాబట్టి ట్రేస్ A ఇంటూ లాంబ్డా ప్లస్ det A ఈక్వల్స్ టు 0. ఇదే కదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫర్ 2x2 మ్యాట్రిక్స్. సో లాంబ్డా స్క్వేర్ మైనస్ వాట్ ఈస్ ట్రేస్? 5 + 2 is 7. 7 లాంబ్డా ప్లస్ 5 2 is 10. 10 minus 1 4 is 4 equals to 0. What is the characteristic equation for this? Lambda square minus 7 lambda plus 6 equals to 0. ఇప్పుడు characteristic equation వచ్చింది. Now we need to find out the eigenvalues, right? So see friends, so 6 lambda square, 6 1 6 కాబట్టి 6 plus 1 is 7. Hence lambda square minus 6 lambda minus lambda plus 6 equals to 0. What I will be getting? A lambda common తీస్తే lambda minus 6 minus 1 common తీస్తే lambda minus 6 equals to 0. lambda minus 6 common తీస్తే lambda minus 1 మిగులుతుంది, which is equals to 0. lambda minus 6 equal to 0. Lambda minus 1 equals to 0, lambda equals to 6 and lambda equals to 1. Yes or no? So what are the eigenvalues? Eigenvalues ఏంటనే మనకు వచ్చేసాయి. 1, 6 are the eigenvalues. అవునా? ఇప్పుడు ఈ eigenvalues యొక్క కరెస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఓ నో? అయితే మనకి క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ కావాలి. అంటే A మైనస్ లాంబ్డా I ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఈక్వల్స్ టు, చూడండి, 5 4 1 2 కదా. 5 4 1 2 మైనస్ లాంబ్డా 0 0 లాంబ్డా ఏమొస్తుంది మనకి అంటే 5 మైనస్ లాంబ్డా, 4 మైనస్ 0 ఈజ్ 4, 1 మైనస్ 0 ఈజ్ 1, 2 మైనస్ లాంబ్డా. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్. క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్లో చూడండి, కేస్ 1 ఎలా చేస్తాం? వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 1, వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 1, క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ ఈజ్ ఏమొస్తుంది? 5 మైనస్ 1 కదా, 4 4 1, 2 మైనస్ 1 ఈజ్ 1. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ వన్ లాంబ్డా ఈక్వల్స్ టు 1. అంతేనా? అంటే ఈ లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఆ తర్వాత 2 సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే కదా. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి వన్స్ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ వస్తే మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ఇక్కడ యాక్చువల్గా ఇది సిస్టమ్ మ్యాట్రిక్స్, ఇది క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్, ఇది క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అనమాట. అర్థమైందా? ఎప్పుడైతే ఈ క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్లో లాంబ్డా వాల్యూ 1 పెట్టామో సిస్టమ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఇలా కన్వర్ట్ అయిపోతుంది లాంబ్డా ప్లేస్లో 1 పెట్టినప్పుడు. ఎస్ ఓను? అంటే x1 x2 ఈక్వల్ టు 0 0. అంతేనా? ఎందుకని అంటే దీని వాల్యూసే కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఓను? సో ఇప్పుడు ఏం చేస్తాం? 4x1 + 4x2 ఈక్వల్స్ టు 0. అంతేనా? 4x1 + 4x2 ఈక్వల్స్ టు 0. తర్వాత x1 + x2 ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? x1 ఈక్వల్ టు మైనస్ x2 అని రాయొచ్చా? అవునా కాదా? ఎస్ ఓ నో? సో ఇప్పుడు వెన్ x1 ఈక్వల్ టు ఆల్ఫా లేదా x2 ఈక్వల్ టు ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, x2 ప్లేస్లో ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు నాకు x1 ఏమొస్తుంది? మైనస్ ఆల్ఫా అయినా? ఎస్ ఓ నో? దీన్ని మనం ఏం చేద్దామంటే ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్లో రాసామంటే, అంటే x1 x2 ఫార్మాట్లో రాసినప్పుడు x1 అంటే ఏంటి? మైనస్ ఆల్ఫా. ఎస్ ఓ నో? x2 అంటే ఏంటి? ఆల్ఫా. ఎస్ ఓ నో? సో తీసుకొచ్చినప్పుడు
మనం ఏం రాస్తాం, మైనస్ ఆల్ఫా కామన్ తీసాను అనుకోండి, మైనస్ ఆల్ఫా నేను కామన్ తీసినప్పుడు 1 - 1 వస్తుంది. దిస్ ఈస్ ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్స్. కొంతమంది ఏం చేస్తారంటే సి ఫ్రెండ్స్, ఏదైనా ఒకటే దీన్ని ఎలా రాస్తారంటే x2 = -x1 అని రాస్తారు. ఓకేనా. లెట్ x1 = k. ఆల్ఫా అన్న కే అన్న మీ ఇష్టం, ఏదైనా ఒక కాన్స్టెంట్. ఆల్ఫా తీసుకున్నాను కదా, లెట్ x1 = ఆల్ఫా అనుకుందాం. అప్పుడు x2 ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా అవుతుంది, అవునా కదా. అలాంటప్పుడు x1 x2 ఏమవుతుంది, రైట్. x1 ఈజ్ ఆల్ఫా, x2 ఈజ్ మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఆల్ఫా కామన్ తీసామనుకోండి, 1 - 1. ఎస్ ఓ నో. సో హియర్ alpha is not equal to 0. Alpha should be a scalar. Alpha is a scalar. We are not equal to 0. And 1 - 1 is the eigenvector. అర్థమైందా? 1 - 1 is the eigenvector. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ ద కరస్పాండింగ్ లాంబ్డా ఈక్వల్స్ టు. ఇప్పుడు మనం కేస్ 2 చూద్దాం. అంటే ఇక్కడ కేస్ 2లో లాంబ్డా వాల్యూ వచ్చేసి 6, అవునా కదా. సి ఫ్రెండ్స్, సో లాంబ్డా వాల్యూ 6 కాబట్టి సేమ్ తీసుకుంటాం కేస్ 2లో. సో కేస్ 2 ఇస్ వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 6, సిస్టమ్ ఏమవుతుంది అప్పుడు, సిస్టమ్ టెన్స్ టు 5 - 6 ఎంత, ఇట్స్ -1, 4 1 కదా. అండ్ 2 - 6 ఈజ్ -4. ఎస్ ఓ నో, అంతేనా. 2 - 6 -4 into x1 x2 equals to 0. ఎస్ ఓ నో. సో ఇప్పుడు ఇది ఎట్లా చేస్తాం, -x1 + 4x2 = 0, రైట్. తర్వాత x1 - 4x2 = 0, రైట్ ఆర్ నాట్. దీని నుంచి ఏం రాయొచ్చు అంటే x1 = 4x2 అని రాస్తాం. వెన్ x2 = ఆల్ఫా, x2 ఆల్ఫా అయిందనుకోండి, x1 ఏమవుతుంది, 4 ఆల్ఫా అవుతుంది. ఎస్ ఓ నో. అంటే x1 x2 ఏమవుతుంది అన్న మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఐగన్ వెక్టర్ మనకి ఏమొస్తుంది, అప్పుడు 4 ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా కనుక కామన్ తీస్తే 4 1, అంతే కదా. సో 4 1 ఈజ్ ద ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా = 6. అంటే దిస్ ఈజ్ ద వేర్ ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఆల్ఫా అనేది ఒక స్కేలార్, 0 కాకూడదు, ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ఫా = 0 అండ్ 4 and 1 ఈజ్ ద ఐగన్ వెక్టర్ ఫర్ ద కరస్పాండింగ్ వాల్యూ లాంబ్డా వాల్యూ 6. లాంబ్డా వాల్యూ 6 అయినప్పుడు ఐగన్ వెక్టర్ వచ్చేసి 4 1, లాంబ్డా వాల్యూ 1 అయినప్పుడు ఐగన్ వెక్టర్ వాల్యూ 1 - 1. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం 2/2 మ్యాట్రిక్స్. మ్యాక్సిమం మీకు ఏంటి అంటే 3/3 మ్యాట్రిక్స్కి ఫైండ్ అవుట్ చేయమని ఇస్తాడు, ఐగన్ వాల్యూస్ కానీ ఐగన్ వెక్టర్స్ కానీ. 2/2 మ్యాట్రిక్స్ అనేది జస్ట్ ప్రాక్టీస్ కోసమే, బట్ అడగచ్చు. ఎస్ ఓ నో. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the how to obtain eigen values and eigen vectors for 3/3 matrix. Okay friends, let us solve another question. Find the eigenvalues and the corresponding eigenvectors of ఒక 3/3 matrix ఇచ్చాడు. సో ఫార్ మనం 2/2 మ్యాట్రిక్స్కి ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. ఇప్పుడు 3/3కి ఎలా చేయాలో నేర్చుకుందాం, సరేనా. చూడండి. సి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ఆర్డర్ టు obtain ఐగన్ వాల్యూస్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కదా. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్కి నేను ఒక ఫార్ములా చెప్పాను, ఏంటంటే అది సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమొస్తుంది, మీరందరూ కూడా ఖచ్చితంగా గివెన్ మ్యాట్రిక్స్ అని a - లాంబ్డా = 0 అంటే డిటర్మినెంట్ a - లాంబ్డా = 0 అదంతా చేయండి. చేసినా కూడా ఆ ఫార్ములా మెన్షన్ చేసి చక్కగా బాక్స్లో పెట్టండి. ఆఫ్టర్ దాట్ బేసిక్గా అంటే ఆ పర్టికులర్ మెథడ్లో కాకుండా ఇలా చేస్తే సరిపోతుంది. బట్ ఇలా చేసేలోపు మీరు ఆ ఫార్ములా మొత్తం మెన్షన్ చేయండి, అర్థమైందా. సో లాంబ్డా క్యూబ్ మైనస్ వాట్ ఈస్ ద ట్రేస్ 3 + 2 + 0 ఇట్స్ 5 లాంబ్డా కదా. 5 లాంబ్డా స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుందన్న 3 యొక్క మైనర్ ఏంటి, 2 zeros are 0 మైనస్ ఆఫ్ -2 వస్తుంది, అంటే 2 వస్తుంది. 2 ప్లస్ ఎసోను అంటే ఈ 4 యొక్క డిటర్మినెంట్, రైట్. తర్వాత 2 యొక్క ఈ పర్టికులర్ 2 యొక్క మైనర్ ఏంటి, 3 zeros are 0 -2 -2 is plus again 2 here. 0కు మైనర్ ఏంటి, 3 2 6 - 2 is 4 into lambda plus it's minus plus minus వస్తుంది. What is the determinant of this matrix? So 3 into minus of -2, right? -2 into minus of -2 plus 2 into -1 plus 2. So this is 6, 2 2 is 4, yes or no? This 2 minus 1 is 1, 1 2 is 2.
అంతేనా? సో డిటర్మినెంట్ విల్ బి 2 + 2 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఈక్వల్స్ టు 0. సో ద డిటర్మినెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ మ్యాట్రిక్స్ ఈస్ 4. అర్థమైందా? ఈ విధంగా చేస్తాం. సో లాంబ్డా క్యూబ్ మైనస్ 5 లాంబ్డా స్క్వేర్ 4 + 4 ఈజ్ 8 లాంబ్డా మైనస్ 4 ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ మోడల్లో మీరు చేసేలోపు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, అది ఎట్లా వచ్చింది అనేది, ఆ ఫార్ములా అనేది మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. లాంబ్డా క్యూబ్ మైనస్ 5 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 8 లాంబ్డా మైనస్ 4 ఈక్వల్స్ టు 0. ఆల్రెడీ చెప్పాను కదా, లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ సమ్ ఆఫ్ ద మైనర్స్ ఆఫ్ ద డయాగ్నల్ ఎలిమెంట్స్ ఇంటూ లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ ఈక్వల్స్ టు 0. ఆ ఫార్ములా రాసి అప్పుడు ఇది మెన్షన్ చేయండి. సో దీన్ని మనం బాక్స్లో పెడదాం. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో రూట్స్ ఏమొస్తాయి, లాంబ్డా ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటే లాంబ్డా ప్లేస్లో 1 పెట్టామనుకోండి, 1 - 5 ఈజ్ -4, -4 - 4 ఈజ్ -8, -8 + 8 ఈజ్ 0. లాంబ్డా ఈక్వల్ టు 1 సాటిస్ఫై అయిపోయింది. సో బై యూజింగ్ హార్నర్స్ మెథడ్ లేదా సింథటిక్ డివిజన్ ఏదైనా సరే ఏం చేస్తాం, 1 - 5 8 అండ్ ఇట్స్ -4. 1 పెడితే ఇక్కడ 0 పెట్టాను, 1 0 ఇస్ 1, 1 1s 1 -4, దిస్ ఇస్ -4 4, 1 4s 4, దిస్ ఇస్ 0. సో ఏమొస్తుంది, లాంబ్డా స్క్వేర్ -4 లాంబ్డా + 4 ఈక్వల్స్ టు 0. అవునా కాదా? సో ఇందులోనన్నా మనకి ఏమొస్తుంది, 4 లాంబ్డా స్క్వేర్ కదా, 2 2s are 4 కదా, కాబట్టి లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా -2 లాంబ్డా + 4 ఈక్వల్ టు 0. లాంబ్డా ఇంటూ లాంబ్డా -2 -2 ఇంటూ లాంబ్డా -2 ఈక్వల్ టు 0. లాంబ్డా -2 ఇంటూ లాంబ్డా -2 ఈక్వల్ టు 0. లాంబ్డా ఈక్వల్స్ టు 2, 2. అవునా కదా? లాంబ్డా వాల్యూ అంటే లాంబ్డా వాల్యూస్ మొత్తం 3 ఉంటాయి బికాస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. 1 2 2. హెన్స్ ఐగన్ వాల్యూస్ ఏమవుతాయి, ఐగన్ వాల్యూస్ ఆర్ 1, 2, 2. దీస్ ఆర్ ద ఐగన్ వాల్యూస్. ఇప్పుడు వీటి యొక్క కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఆర్ నో? లెట్ us ఫైండ్ అవుట్. సో కేస్ 1 ఏంటన్నా, when lambda equals to 1. when lambda equals to 1. సో మనకి మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే లాంబ్డా ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు, సి ఫ్రెండ్స్, లెట్ x1 బి ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్ అనుకుందాం. లెట్ x1 బి ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్. x1 బి ద కరస్పాండింగ్ ఐగన్ వెక్టార్ అనుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది అంటే, వాట్ ఈస్ ద ఏ మైనస్ లాంబ్డా ప్లస్లో 1 కదా, కాబట్టి లాంబ్డా ఐ అని రాస్తాం. లాంబ్డా ప్లస్లో 1 కాబట్టి 1i ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఓ. ఇది ఫార్మాట్. ఎస్ అవును. కాబట్టి ఏ మైనస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి, లాంబ్డా ఐని సబ్స్టిట్యూట్ చేయాలి. లాంబ్డా ప్లస్లో 1 కాబట్టి 3 - 1 ఈజ్ 2, 2 2. అవునా? తర్వాత 1 2 - 1 ఈజ్ 1 2. తర్వాత -1 0 - 1 ఈజ్ -1 ఇంటూ x1 అంటే ఎంత, x1 x2 x3 ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవును. ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలన్నా, x1 x2 x3 ఇలా సాల్వ్ చేసేవానికి పెద్ద ప్రొసీజర్ అయిపోతుంది. కాబట్టి రో ట్రాన్స్ఫర్మేషన్స్ని యూజ్ చేసి మనం సాల్వ్ చేద్దాం. సో ఈ మూడింటిని చక్కగా మనం జీరోస్ చేసేసుకుందాం. సో R2 tends to 2R2 - R1 అండ్ R3 tends to ఏమొస్తుంది, 2R3 + R1 చేస్తే చక్కగా 2 2 2 2R2 - R1, 2 - 2 ఈజ్ 0. నెక్స్ట్ 2R2 2 times of 1, 2 1s 2, 2 - 2 ఈజ్ 0. నెక్స్ట్ 2 2s 4, 4 - 2 ఈజ్ 2 కదా. ఎస్ అవును అంతేనా. 2 2s 4, 4 - 2 ఈజ్ 2, 2 1s 2, 2 - 2 ఈజ్ 0. సరిపోయింది. తర్వాత ఇది -2 + 2 ఈజ్ 0. -2 దిస్ ఈజ్ -2 + 2, -2 + 2 మళ్ళీ అగైన్ ఇది 0 అయిపోతుంది. మళ్ళీ ఇది కూడా 0 అయిపోతుంది. ఎస్ అవును. x1 x2 x3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 0 0. ఎస్ అవును. ఇప్పుడు మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఎస్ అవును. సి ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, లాంబ్డా ప్లస్లో 1 ఉన్నప్పుడు హియర్ సి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 2x1 + 2x2 + 2x3 ఈక్వల్స్ టు 0 వస్తుంది. 2x1 + 2x2 + 2x3 ఈక్వల్స్ టు 0.
దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ఈక్వల్ టు 0, 2 కామన్ తీసినప్పుడు ఎస్ ఓను. తర్వాత 2x3 ఈక్వల్ టు 0 అయినా 2x3 ఈక్వల్ టు 0 అంటే x3 వాల్యూ ఎంత, x3 ఈక్వల్ టు 0 అని మనకు అర్థమైపోయింది. ఎప్పుడైతే x3 వాల్యూ 0 అని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తామో x1 ప్లస్ x2 ఈక్వల్ టు 0 వస్తుంది, x1 ఈక్వల్ టు మైనస్ x2 వస్తుంది. అవునా? వెన్ x2 ఈక్వల్స్ టు ఆల్ఫా తీసుకున్నాం అనుకోండి, x1 ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా అవుతుంది. అవునా? x3 ఆల్రెడీ 0 అని తెలిసిపోయింది. మరి ఇప్పుడు మనకి వెక్టార్ x1 x2 x3 ఏమవుతుంది అంటే మైనస్ ఆల్ఫా ఆల్ఫా 0. దీనిలోంచి మైనస్ ఆల్ఫా కామన్ తీసామనుకోండి 1 మైనస్ 1 0 వస్తుంది. లేదా ఆల్ఫా కామన్ తీసామనుకోండి -1 1 0 వస్తుంది. ఏదైనా కరెక్టే. వెక్టార్ 1 minus 1 0 is the vector or -1 1 0 is the corresponding eigenvector for lambda equals to 1. అర్థమైందా? ఇప్పుడు మనం 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కరస్పాండింగ్ ఐగెన్వెక్టర్ ఏంటనేది మనకు అర్థమైంది. ఇప్పుడు మనం 2 టైమ్స్ ఉంది, రిపీట్ అయింది అంటే ఒక 2కి ఏది ఫైండ్ అవుట్, దీనికి ఏది ఐగెన్వెక్టారో దీనికి అదే ఐగెన్వెక్టార్ కదా, రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి లాంబ్డా ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఐగెన్వెక్టార్ ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. సో లెట్ us సాల్వ్ ద కేస్ 2. సి ఫ్రెండ్స్, వెరీ వెరీ సింపుల్ నానా, 8 మార్క్స్ దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఇది కనుక సాల్వ్ చేస్తే 8 మార్క్స్కి 8 పడిపోతాయి, అంత ఈజీ కాన్సెప్ట్ అనమాట. సో కేస్ 2 చూద్దాము. సి ఫ్రెండ్స్, వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 2, వెన్ లాంబ్డా ఈక్వల్స్ టు 2, లెట్ అప్పుడు x2 బీ ద కరస్పాండింగ్ ఐగెన్ వెక్టర్ అనుకోవాలి. లెట్ x2 బీ ద కరస్పాండింగ్ ఐగెన్ వెక్టర్, కరస్పాండింగ్ ఐగెన్ వెక్టర్. ఇప్పుడు ఇక్కడ 2 ఇక్కడ ఇంకో వాల్యూ ఉందనుకోండి, అప్పుడు ఇంకోటి కూడా కనుక్కుంటాం, కేస్ 3 కూడా. ఇక్కడ రెండు ఒకే వాల్యూ ఉన్నాయి కాబట్టి 2 కేసెస్ చాలు. అర్థమైందా? సరే అనుకున్నప్పుడు ఏ మైనస్ ఇక్కడ 2 ఇచ్చాడు కదా, 2i ఇంటూ x2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ అనమాట. సో మ్యాట్రిక్స్లోంచి 2ని సబ్స్టిట్యూట్ చేయాలి డయాగ్నల్స్లో. 3 minus 2, 3 minus 2 ఈజ్ 1, 2 2 1, 2 minus 2 is 0, this is 2, -1 -1, 0 minus 2 is -2, and the vector is x1 x2 x3, 0 0 0. yes or no? ఇప్పుడు నాకేమొస్తుందనా, హౌ కెన్ ఐ మేక్ దిస్? ఇక్కడ కూడా మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేద్దామా? రో ట్రాన్స్ఫర్మేషన్స్ యూస్ చేసి కొన్నిటిని మనం జీరోస్ చేసుకుందాం. ఇక్కడ ఇప్పుడు సపోజ్ ఇవి రెండింటిని యాడ్ చేస్తే 0 అవుతుందా? ఎస్ అవును, ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 అయిపోతుంది. కాబట్టి R3 tends to R3 plus R2 చేద్దాం. చేసినప్పుడు నాకేం వస్తుంది, అప్పుడు 1 2 2 రో 1 అలాగే ఉంది, 1 0 2 రో 2 అలాగే ఉంది, R3 plus R2 దిస్ ఈజ్ 0. ఇది ఈ రెండింటిని యాడ్ చేస్తే దిస్ ఈజ్ -1 ఇట్ సెల్ఫ్, ఈ రెండింటిని యాడ్ చేస్తే 0 అవుతుంది. ఎస్ అవును, అవునా? రైట్. సో చూడండి, x1 plus x2 plus x3 is equal to 0. నెక్స్ట్ ఇది x1 plus x3 ఈక్వల్స్ టు 0, ఇది -x2 ఈక్వల్ టు 0. అంటే x2 ఈక్వల్ టు 0 అనే కదా దీని నుంచి. ఇక్కడ ఏం చెప్పచ్చు, x1 ఈక్వల్ టు -x3 అని చెప్పచ్చు కదా. ఎస్ ఓ నో? రైట్. ఇప్పుడు చూద్దాం. సో x2 0 అని తెలిసిపోయింది, x1 ఏమో -x3 అని అర్థమైంది. అంటే సి లెట్ x3 ఈక్వల్ టు ఆల్ఫా అనుకుందాం. అనుకున్నప్పుడు x1 ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా అవుతుంది, అంతేనా? అప్పుడు x1 x2 x3 ఏమవుతాయి నాన్న, మైనస్ ఆల్ఫా 0 ఆల్ఫా. దీనిలో మైనస్ ఆల్ఫా కామన్ తీస్తే 1 0 -1, ఆర్ ఆల్ఫా కామన్ తీస్తే -1 0 1. దిస్ విల్ బీ ద ఐగెన్ వెక్టర్. అర్థమైందా? సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో హియర్ వెయిట్ ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇక్కడ x1 plus 2x3 కదా, హియర్ 2 ఇట్ ఈస్ దేర్, దిస్ ఈజ్ -2x3. కరెక్ట్, ఇప్పుడు ఇది కరెక్ట్. సో x1 ఈక్వల్ టు -2x3 కాబట్టి వెన్ x3 ఈక్వల్ టు ఆల్ఫా, x1 ఏమవుతుంది, -2 ఆల్ఫా అవుతుంది. మర్చిపోకండి, ఇది 1 కాదు, x1 plus 2x3 రిమెంబర్. ఓకే, ఇప్పుడు x1 ఏమవుతుంది, -2 ఆల్ఫా బై 0 ఆల్ఫా. ఇప్పుడు ఇది మైనస్ ఆల్ఫా కామన్ తీసినప్పుడు దిస్ ఈజ్ 2 0 -1, ఆర్ ఆల్ఫా కామన్ తీసినప్పుడు -2 0 1. అర్థమైందా? సో దిస్ ఈజ్ ద ఐగెన్ వెక్టార్ కరస్పాండింగ్ టు ద ఐగెన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్స్ టు 2. అర్థమైందా? సో ఈ విధంగా మనం 2 by 2 మ్యాట్రిక్స్కి
3x3 మ్యాట్రిక్స్కి కరస్పాండింగ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.